నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 17 మంది మృతి, 50 మందికి పైగా కార్మికులకు గాయాలు. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పై ఏసీపీ రైడ్, 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ దేముడమ్మ. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో ఘోరం, 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేస్తున్న వృద్ధుడు. విజయ్ దళపతి రాజకీయ ఎంట్రీపై వీడిన ఉత్కంఠ, తాజాగా పార్టీ జెండా ఆవిష్కరణ. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 17 మంది వరకు చనిపోయారు. అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని రెస్క్యూ టీం పరిశీలిస్తుంది. అయితే రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అంతేకాదు శిథిలాల కింద దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. హోంమంత్రి కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు 2 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మారుస్తుండగా లీక్ అయి ఆవిరిగా మారి అది వాతావరణ రసాయనాలతో ప్రతిస్పందించి ఆ మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడి మంటలు చెలరేగాయని తెలుస్తుంది. విశాఖ జిల్లాలో ఓ అవినీతి పోలీస్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపని పట్టుకున్నారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె దేముడమ్మ ఫిర్యాదుదారుల నుంచి డబ్బు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీలు నాగేశ్వరరావు, రమ్య ఆధ్వర్యంలో అధికారులు బాధితుల నుంచి లంచం, డబ్బులు తీసుకుంటుండగా ఎస్ఐ కె దేముడమ్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఎస్పీ రమ్య తెలిపిన వివరాల ప్రకారం కేసులో బాధితుల నుంచి 30,000 డిమాండ్ చేసి ముందుగా 10,000 తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి ఎస్ఐని పట్టుకున్నారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వద్ద కాపు కాసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం నగరంలో సంచలనంగా మారింది. శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు మల్కాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగిందండి. మాకు వచ్చిన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మల్కాపురం స్టేషన్ లో ఒక క్రైమ్ నెంబర్ 176/21 అన్న ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ చీటింగ్ కేసు దాంట్లో ముద్దాయిగా పేర్కొనబడ్డారు. సో 420 ఐపీసీ రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయబడింది. ఇక్కడ ఈ మల్కాపురం కేసులో 10th ఆగస్ట్ రిజిస్టర్ అయింది. సో దాంట్లో ఒక నోటీస్ ఇచ్చారు, 35 BNSS కింద ఒక నోటీస్ ఇచ్చారు. సో అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం నోటీస్ ఇచ్చారు, కానీ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి 30,000 డిమాండ్ చేశారు ఉమెన్ ఎస్ఐ దేవుడమ్మ గారు. సో కంప్లైంట్స్ మమ్మల్ని ఏసీబీ విశాఖపట్నం అప్రోచ్ అయ్యారు. ఈవిడ ముందు ఉమెన్ ఎస్ఐ గారు 10,000 ముందుగా ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మిగతా 20,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు కంప్లైంట్ 10,000 తీసుకొచ్చి తనకి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కొనసాగుతుంది. కంప్లైంట్ పెట్టారు, అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కెమికల్ టెస్ట్ అవన్నీ కూడా వచ్చాయి. అఫీషియల్ ఫేవర్ ఫైల్ ఏదైతే ఉందో, అంటే ఈ కేసు సంబంధించిన ఫైల్ కూడా దాంట్లో ఐఓ తనే ఉన్నారు. అరెస్ట్, రిమాండ్ అవన్నీ కూడా కొనసాగుతాయండి. కంప్లైంట్ పేరు ఇక్కడ క్రైమ్ నెంబర్ 176 ఒక క్రైమ్ నెంబర్ ఉంది. సో ఆ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు, అక్యూజ్డ్ గా ఉన్నారు. వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం డబ్బులు అడిగారు. అదొక సెక్షన్. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ పక్క ఇంటికి వెళ్లి ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేశాడు. గుర్తించిన తల్లిదండ్రులు కోటవరట్ల పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. దీనిపై దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు, సిఐ దినబంధు ఏరియా ఆసుపత్రికి చేరుకుని తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సంవత్సరాల పాప మార్నింగ్ ఉదయాన్నే 9 గంటలకి పక్కింటికి వెళ్ళింది. పక్కింటికి వెళ్ళిన తర్వాత పాములు అనే వ్యక్తి భంగం చేయ
వచ్చింది నా దగ్గరికి వచ్చినాక ఒళ్ళంతా దోమలు కుట్టేసి ఒళ్ళంతా మట్టి, చెయ్యి పెడుతుంటే చెయ్యి పెట్టనివ్వలేదు, మంట మంట అంటుంది. దాని ద్వారా తెలిసింది నాకు. అన్ఫార్చునేట్ అండి, ఒక అబౌట్ మార్నింగ్ 10 o'clockకి ఒక 3 between 3 and 4 years బాలికపై ఆ నెయిబర్ ఆమె ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వచ్చింది. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాగ తాతగారి ఇంటికి చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నెయిబరు ఒక ఆయన ఏంటంటే 65 years ఏజ్ ఆయన ఆమెని మాటలతో ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో స్వీట్స్ ఇస్తామని ఇదంతా ఆయన్ని పైశాచికంగా ఆమె తాలూకా జెనిటల్ పార్ట్స్ని కొద్దిగా టచ్ చేసి ఆ ఇబ్బందికి గురి చేశారు. అది జరిగింది. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్యూజ్డ్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కేసు ఆల్రెడీ కట్టిన తర్వాత అది ఇప్పుడు డిఎస్పి అనకాపల్లి నుంచి దిశ డిఎస్పి ఇది ఎగ్జామ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి ఈ పోక్సో యాక్ట్ ప్రకారం. కాబట్టి అది ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అన్ని రకాలుగా నిందితుడిపై చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటాం. చిన్నారి ఆరోగ్యంగానే సేఫ్గా. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కాకినాడ జిల్లాలో విజయవంతమైంది. కాకినాడ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ దళిత సంఘ నాయకులు కాకినాడ నగరంతో పాటు ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలను మూయించారు. కాకినాడ డిపో ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎస్సీ వర్గీకరణ ఆలోచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్ బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సపోర్ట్గా కాకినాడలో కూడా మాల మానాడు సంఘాలు మరియు బహుజన్ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అన్నీ కలిసి ఇక్కడ ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడున్న స్కూల్స్, వ్యాపార సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆపరేట్ చేయడంతో ఈ బంద్ విజయవంతం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా రిజర్వేషన్కి సంబంధించిన 341 ఆర్టికల్ని టచ్ చేయకుండా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ముందు చేసే కార్యక్రమాలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ వర్గీకరణ అనే విషయం పక్కకు పెట్టే వరకు కూడా మేము నిద్రపోవని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు, బ్యాంకులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు. బ్యాంకులు స్వచ్ఛందంగా మూసేశారు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు, ఆర్టీసీ బస్సులు తిరగట్లేదు. ఈ విధంగా ఏదైతే సుప్రీంకోర్టు గతంలో 2004లో ఒక రకమైన తీర్పు, 20 సంవత్సరాల తర్వాత 2024లో మరొక రకమైన తీర్పు ఇవ్వడం పట్ల దేశ ప్రజలు నిర్ఘాంతపోతూ ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే యూటర్న్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రిజర్వేషన్లు అనేవి ఈ చిచ్చు పెట్టి మాలమాదిగల మధ్య, సోదరుల మధ్య అగాధం సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి టాటా బిర్లాలకి ఈ సంస్థలన్నీ అప్పచెప్తా ఉన్నారు. విమానయానాన్ని, రైల్వేస్ని అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తుంటే ఇంకా రిజర్వేషన్లు ఉన్న ఫలితం ఏంటి? దీని మీద స్విచ్ విడగొట్టడం వల్ల ఫలితం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి, రిజర్వేషన్ శాతం పెంచాలి, మానవాధిక మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించాలి. ఆ విధంగా అందరికీ సమానమైన న్యాయం చేసే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంద్ ద్వారా కళ్ళు తెరవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా భారతదేశం అంతా బంద్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో కూడా ప్రతి దళిత సంఘాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు, అలాగే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ సంస్థలు అందరూ బంద్కి సహకరించారు. అలాగే పోలీసు వారు కూడా సహకరించారు. బంద్ అయితే దిగ్విజయంగా 100% జరిగిందండి. ఈ విధంగా అందరికీ చూస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు వారు కూడాను అక్కడ మేమందరం తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళినట్టే మమ్మల్ని చూసి ఆ బస్సులు ఎక్కడ కదలలేకుండా అక్కడ ఆపేయడం కూడా జరిగింది. కాబట్టి వర్గీకరణ విషయంలోని 59 కులాలు కలిసి ఉండే విధంగాను కేంద్రమే కానీ, సుప్రీంకోర్టే కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి కలిసి ఉండేలా చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగం షెడ్యూల్ 59 కులాలు షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అందరినీ కూడా అంటరాని వారిగానే గుర్తించారు కాబట్టి మేము అందరం కూడా ఒకటే. కాబట్టి అన్నదమ్ముల్లో ఉండవలసిన విడదీయాలని చూస్తే ఊరుకోము.
కాబట్టి మేము అందరం కూడా కలిసి ఉండేలాగా మేము వచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని శాతాన్ని పెంచాలని చెప్పేసి ఈ క్రమంలో చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరీ తీవ్రత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలోని అంజనాపుత్ర చిరంజీవి పవన్ కళ్యాణ్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సిరిగిరెడ్డి రాజ్యలక్ష్మి, డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరింత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి సత్యబాబు, కోపల్లి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా చిట్టవరం గ్రామంలో చిరంజీవి యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ నాగభూషణం హోమియోపతి వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము వీరితో మమేకమై ఇక్కడ ప్రజలకు సేవలు చేసేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాము. మున్ముందు ఈ చిరంజీవి యువసేన తరఫున మన నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఏ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టినా మా బ్యానర్ తరఫున అంటే భవానీ హోమియో నర్సింగ్ హోమ్ రాయపేట నరసాపురం తరఫున ప్రజలకు మేము ఉచితంగా వైద్యం అందించడానికి రెడీగా ఉన్నామని మేము తెలియజేయడానికి నరసాపురం పట్టణంలోని చిట్టవరం గ్రామంలో అంజనాపుత్ర చిరంజీవి పవన్ కళ్యాణ్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉచిత వైద్య శిబిరంలో మా వంతు వైద్య సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చినట్టు మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఎందుకంటే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా, అంటే చిరంజీవి గారు మనకందరికీ తెలుసు, వారు ఎంతో అంటే ఒక ఆపత్మాధవుడు లాంటి వ్యక్తి, ఎంతో మంది భరోసా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజు అంటే ఒక లెజెండరీ పర్సన్ ఆయన. ఆ లెజెండరీ పర్సన్ యొక్క పుట్టినరోజు ఎప్పుడూ కూడా వారోత్సవాల కింద కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది యువసేన వారందరూ కూడా. రేపు ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ రోజున ఇక్కడ మా ఉచిత వైద్య సేవలు అందించడం మాకు ఎంతో గర్వంగా కూడా ఉంది. ఈ ఉచిత వైద్య సేవలు అందించడానికి కూడా మెయిన్ కారణం మా బాబాయ్ గారు డాక్టర్ సిరిగిరెడ్డి రాఘవకృష్ణన్ గారు. ఆయన ఈ రోజున మా అందరి మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన మంచితనాన్ని, ఆయన వైద్య సేవని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవడం జరిగింది. ఆయన అంటే తియ్యటి మందులు వేసి మంచి మాటలు చెప్తే రోగాలు నయమైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారిని గుర్తు తెచ్చుకుంటూ, వారిని స్మరించుకుంటూ ఈ రోజున మరి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మరి మా వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందించడానికి మేము ముందుకు రావడం, మరి మమ్మల్ని చిరంజీవి యువసేన వారు ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని వైద్య సేవలు మేము అందిస్తామని చెప్పి మాతో పాటుగా మన చినిబింది వారు కూడా వారి డయాగ్నోస్టిక్స్ తరఫున కూడా వారి వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము వారు కూడా భవిష్యత్తులో మరిన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.